పాదయాత్ర చేసిండు మన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో కూడా 8-9 నియోజకవర్గాలు ఆయన వెంట నడుస్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం. మా ఉత్తర తెలంగాణలో ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ గల్ఫ్ బాధితులు ఉన్నారు అది అని అంటే ఆయన ఒక రోజు బాల్కొండలో ఒక 5-6 తోటి కలిసి బాధితుల్ని తీసుకెళ్తే ఏమన్నాడంటే, మీరు ఒక 100 మంది బాధితుల్ని తెచ్చుకొని ఆర్మూర్లో ఒక మీటింగ్ పెడదామని చెప్పారంటే ఆర్మూర్లో 100 మంది గల్ఫ్ బాధితులు వారి కుటుంబాలు తోటి ఆడ మీటింగ్ పెట్టినాం. ఓకే, వితంతువులు వాళ్ళతోటి పెడితే ఆయన ఒక స్పష్టత ఇచ్చిర్రు. ఇది ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా అని ఆ రోజు తెలుసుకోగలిగారు, అంటే వారు చెప్తే ఇక్కడి ప్రజలు. దాని ద్వారా తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక చేయాలని ఒక తపనతోటి ఉన్నాడు. మేము కూడా ఆయన వెంటబడడం, మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మాకు దగ్గర ఉండడము, పున్నం ప్రభాకర్ గారు అంతకుముందే ఆయనతో పనిచేసినాం మేము, ఆయన మాకు మంత్రి, ఆయనతోటి మాకు మంచి సంబంధాలు ఉండడం, వీళ్ళిద్దరిని పట్టుకొని ప్రతిసారి ముఖ్యమంత్రికి చెప్పించడం, అట్లా చేయడం వల్ల 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా స్టార్ట్ అయింది.